హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు మహామ్యాక్స్. సో మనతో పాటు కృష్ణలీల మూవీ టీం హీరో హీరోయిన్ అలాగే ప్రొడ్యూసర్ గారు ఉన్నారనమాట. వాళ్ళని అడిగి తెలుసుకుందాం అసలు ఆ సినిమా ఎలా ఉండబోతుంది. ఫస్ట్ టీజర్ అయితే చాలా బాగుంది, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, ఒక కొత్త కాన్సెప్ట్ అనమాట. వారి మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం అందరికీ, ఎలా ఉన్నారు? సో నేను హీరో అని ఇంట్రడ్యూస్ చేశాను, బట్ డైరెక్టర్ కూడా ఆయన. యా, ఎలా ఉన్నారు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, టీజర్ చాలా బాగుంది. యా, సో కెప్టెన్ ఆఫ్ ది షిప్ ఈయనతో స్టార్ట్ చేద్దాం. హాయ్ దేవన్ గారు, ఎలా ఉన్నారు? సో కృష్ణ లీల, సో డైరెక్టర్ కమ్ యాక్టర్ ఏంటి, ఎలా? అంటే యాక్టర్ బై ప్యాషన్ అండి. ఓకే, డైరెక్షన్ చేయాల్సి వచ్చింది, కథ డిమాండ్ చేసింది. స్టోరీ ఇస్ వెరీ పవర్ఫుల్. ఓకే, స్టోరీ సెలెక్ట్ చేస్తుందండి, ఎవరు డైరెక్టర్ కావాలి, ఎవరు హీరోయిన్ కావాలి, ఎవరు హీరో కావాలని. అలా ఈ స్టోరీ నన్ను డిమాండ్ చేసింది అని నేను నమ్ముతాను. ఓకే, అంటే స్టోరీ డిమాండ్ చేయటం వల్ల డైరెక్షన్ చేయాల్సి వచ్చిందా, అంటే లేకపోతే డైరెక్షన్ మీద ఏమన్నా ఇంట్రెస్ట్ ప్యాషన్ లాంటిది ఏమన్నా ఉందా? లేదండి, అసలు. ఏం లేదు. ఓ, బిఫోర్ దట్ మీరు ఏమన్నా? నేను ఎవరి దగ్గర వర్క్ చేయలేదు. నాకు సినిమా అనేది ప్యాషన్ అండి. సినిమాలో ఉండాలి అనే ఒక చాలా స్ట్రాంగ్ డిజైర్ నాకు ఉంది. బట్ ఆ స్ట్రాంగ్ డిజైర్ 10 years నుంచి వెయిట్ చేస్తూ ఉన్నాను. ఆపర్చునిటీ రావట్లేదు, తిరుగుతున్నాను, టైం అవుతుంది, ఇంకా ఏంటి లైఫ్ అనుకుంటున్న టైంలో గాడ్స్ ప్లాన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ అవర్ ప్లాన్ అనేది ఈ మూవీ ద్వారా చాలాసార్లు చూపిస్తూ ఉన్నా కూడా ఈ మూవీ ద్వారా మళ్ళీ నాకు ఒకసారి చూపించి నన్ను ఈ టైంని ఇంత వెయిట్ చేయించిన టైంలో నేను నేర్చుకున్న ఎక్స్పీరియన్స్ అన్నిటినీ డైరెక్షన్ పరంగా, యాక్టింగ్ పరంగా, ప్రొడక్షన్ పరంగా అన్ని రకాలుగా హెల్ప్ అయ్యేలాగా ట్రీట్ చేసిందండి. సూపర్. సో ధన్య గారు, మీ క్యారెక్టర్స్ అసలు భలే ఉంటాయి, చాలా డిఫరెంట్గా చేస్తూ ఉంటారు. ఎప్పుడు చూసినా ఏదో ఒక కొత్త క్యారెక్టర్తో వస్తుంటారు. సో ఇందులో ఎట్లా ఉండిపోతుంది మీ క్యారెక్టర్? ఇందులో అంటే ఇప్పటి వరకు చేయని ఒక క్యారెక్టర్. ఓకే, ఒక గత జన్మలో ఒక చాలా అమాయకంగా, చాలా ప్యూర్ హార్టెడ్గా, మంచిగా అలా ఒక రూరల్ బ్యాక్డ్రాప్తో కనిపించే ఒక అమ్మాయి. ఓకే, అండ్ కాంట్రాస్ట్గా ప్రెజెంట్లో కొంచెం బోల్డ్గా, యాటిట్యూడ్గా ఉన్న ఒక ఈ జనరేషన్ అమ్మాయి. ఓకే. సో బోత్ షేడ్స్ దట్ ఐ హ్యావ్ నెవర్ ప్లేడ్ యాక్చువల్లీ. అంటే ఒకటి సినిమాలో మేబీ వేరువేరుగా చేశాను, బట్ నాకు వాట్ ఐ లవ్ దట్ అంటే ఈ క్యారెక్టర్ ఆర్క్ ఉంటుంది, షేడ్స్ మారుతూ ఉంటుంది. మై పర్ఫార్మెన్స్లో కూడా అది కనిపిస్తూ ఉంటుంది, దట్ షీస్ డిఫరెంట్ పర్సనాలిటీ అనేది. అది నాకు భలే నచ్చింది, చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. యా, పాస్ట్లో మీరు అన్నట్టు సైలెంట్ అండ్ కామ్ ఉండి ఇక్కడ ఇందులో కొంచెం అంటే ఆ రెండింటిని ఎట్లా సింక్ చేశారు? అదే సింక్ చేయకూడదనే ట్రైనింగ్ తీసుకున్నాను. అంటే ఐ మేడ్ షూర్ దట్ దిస్ షుడ్ లుక్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ దట్. బట్ ఆయన లవ్ అనేది ఒక సింగిల్ స్ట్రింగ్. ఇప్పుడు ఎంత యాటిట్యూడ్ ఉన్న, గర్వంతో ఉన్న అమ్మాయి కూడా, ఆర్ ఎంత ట్రెడిషనల్గా సాఫ్ట్గా స్వీట్గా ఉన్న అమ్మాయిలో కూడా లవ్ అనే ఫ్యాక్టర్ ఇట్ విల్ నాట్ చేంజ్. సో ఇప్పుడు యాక్చువల్లీ చెప్పాలంటే పడయప్ప సినిమాలో సౌందర్య మ్యామ్కు ఉన్న లవ్వే, రమ్యాకృష్ణన్ మ్యామ్కు ఉన్న లవ్వే. ఓకే. సో బట్ ఇట్స్ షోన్ ఇన్ డిఫరెంట్ పర్స్పెక్టివ్స్ అనేది. సో ఊరికే చెప్పాను, ఇట్స్ అన్ ఎగ్జాంపుల్, కానీ అలా ఉండదు ఈ సినిమాలో, చాలా డిఫరెంట్. బట్ ఎప్పుడూ ఇలాంటి క్యారెక్టర్ నేను ప్లే చేయలేదు. ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్. యా, సూపర్. సో జ్యోత్స్న గారు, హాయ్ అండి. సో ప్రొడ్యూసర్గా ఇండస్ట్రీలో పరిచయం అవ్వబోతున్నారు, ఎలా అనిపిస్తుంది ఆ ఫీలింగ్ అనేది? ఎక్సైట్మెంట్గా. ఓకే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రిప్ట్స్ ఇవన్నీ మీ దగ్గరికి వచ్చినప్పుడు సో ఎలా అనిపించింది? స్క్రిప్ట్స్ రాలేదండి, అనిల్ కిరణ్ కుమార్ మా హస్బెండ్, ఆయనే రాశారు స్టోరీస్. ఓకే. ఆ స్టోరీస్కి నేను ఇంప్రెస్ అయ్యి ప్రొడక్షన్లోకి నేను వచ్చాను. ఆ తర్వాత ఒక 2-3 years ఎతుకుతూ ఉండగా దేవన్న ఒక హీరో లాగా పరిచయం అయ్యి వచ్చాడు. తర్వాత ఆ స్క్రిప్ట్ని తను చూసి ఒక 1 week తర్వాత మా దగ్గరకు వచ్చి అదే స్క్రిప్ట్ని ఇంకా పాయింట్స్ని కనెక్ట్ చేసి మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా మేము డైరెక్టర్ని వెతుక్కోక్కర్లేదు అనుకొని డిసైడ్ అయ్యి, తిననే నువ్వే డైరెక్షన్ చాలా బాగా చేస్తున్నావు, మాకు ఎలా స్టోరీ చెప్పాడంటే కెమెరా ఈ యాంగిల్లో పెట్టాలి, ఈ షాట్ ఇట్లా, ఈ షాట్ ఇట్లా అని మాకు ఒక 2.5 hours షో వేసినట్టే నేరేట్ చేశాడు. స్టోరీ చెప్పడానికి ఒక డైరెక్టర్ కనిపించేశారు. ఇప్పుడు అంత విజన్ మాకు చెప్పినప్పుడే చూపించినప్పుడు హీ కెన్ మేక్ కదా. అవును. సో అలా దట్ ట్రస్ట్. సూపర్. సో ప్రొడ్యూసర్గా ఎలా అనిపిస్తుంది అంటే లైక్
కష్టాలు కానీ ఉంటూ ఉంటాయి కదా, ప్రొడ్యూసర్ అంటే ఆబ్వియస్లీ ఉంటుంటాయి ఆ కష్టాలు సినిమా తీసినంతసేపు. సో ఎలా అనిపించింది అది? ఇప్పుడు ఇష్టం ఉంటే కష్టమైన ఇష్టమే. ఓ సూపర్, కష్టాన్ని కూడా ఇష్టంగా చేసేస్తారంటారు. నైస్. సో మచ్ ఆఫ్ పాజిటివిటీ అండి, చాలా పాజిటివ్ ఉంటారు. ఎన్ని హడ్డల్స్ వచ్చినా కూడా, ఎన్ని సెట్ బ్యాక్స్ వచ్చినా కూడా ఎక్కడ తగ్గకుండా స్ట్రాంగ్గా నిలబడి, స్ట్రాంగ్ ఉమెన్ లాగా నిలబడి సపోర్ట్ చేశారు. సో ఒక డైరెక్టర్గా చేస్తూ ఒక యాక్టింగ్ చేయడం అనేది ఇట్స్ నాట్ ఈజీ థింగ్. ఎందుకంటే అవన్నీ మేనేజ్ చేసుకోవాలి మొత్తం, చాలా కష్టం అండి. అది ఎట్లా దాన్ని దాటి బయటకు వచ్చారు, ఎలా చేశారు, అసలు ఏంటి ఈ కష్టం? బెటరా, లేదంటే 10 years నుంచి ప్యాషన్ని వదిలేసి ఏదో పాకెట్ కోసం లైఫ్ని లీడ్ చేస్తుంటూ ఉండే కష్టం బెటరా అంటే ఈ కష్టం నథింగ్ అనిపించిందండి. వావ్. Yeah. సో దాంతో అట్లా నైస్. సో 24 24 క్రాఫ్ట్స్ గురించి కంప్లీట్గా ఐడియా వచ్చేసిన దగ్గర దిస్ ఇస్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ అండి. మూవీ ఈజ్ లైక్ ఓషన్. నేర్చుకుంటానే ఉన్నాను, నేర్చుకుంటానే ఉంటాను. వా సూపర్. సో మీరు ఇందాక అన్నట్టు ఈ లవ్ దీని గురించి చెప్పారు కదా, యాక్చువల్లీ రాంపోతినేని గారిది ఆ సినిమా నేను శైలజ మూవీలో, అందులో మీరు లవ్ ఫెయిల్ అయిందని మీరు ఏడుస్తూ ఉంటారు. అది చాలా క్యూట్ అనిపిస్తుంది యాక్చువల్లీ. జెన్యున్ గా లవ్ చేయడం తప్ప మాకు ఇంకేం తెలియదండి. నేను ఇప్పుడు కూడా అదే చెప్తాను, అమ్మాయిలు మీరు అలాగే స్ట్రాంగ్ గా ఉండండి. స్ట్రాంగ్ ఉంటే 2 బీర్లు తాగా. నాకు ఆ సీన్ చూసినప్పుడు నాకు ఎంత నవ్వు వచ్చిందంటే, అరే ఇంత క్యూట్గా చేస్తున్నా 2 బీర్లు తాగేసారు. చాలా బాగుంటుందండి. అండ్ ఇందులో చూసుకుంటే మీ క్యారెక్టర్ సెలెక్షన్స్ అవి ఎట్లా అంటే, స్క్రిప్ట్ మిమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుందా లేకపోతే మీరు స్క్రిప్ట్ని సెలెక్ట్ చేసుకుంటున్నారా? స్క్రిప్టే మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంటుంది. మేమంతా ఏదో అంతా నా కంట్రోల్లోనే ఉంది అనుకుంటాం, కానీ మన కంట్రోల్లో ఏం ఉండదు. ద స్క్రిప్ట్ కాల్స్ అవుట్ ఫర్ యూ. మీకేం రాసి పెట్టిందో అది మీకే వస్తుంది. రాసి పెట్టలేదని మీరు ఎంత ట్రై చేసినా అది మీకు అవ్వదు. వాట్ ఈస్ డెస్టిన్డ్ ఫర్ యూ ఈజ్ గోయింగ్ టు బి యువర్స్ నో మ్యాటర్ వాట్. అదైతే గట్టిగా నమ్ముతాను నేను. సో దేవన్ గారు, కృష్ణలీల, సో ఈ టైటిల్ జస్టిఫికేషన్ ఏం చేస్తారు సార్? లీల అంటే ప్లే. ఓకే. కృష్ణుడు ప్లే. కృష్ణతత్వం అంటేనే ప్రేమకు చిహ్నం ఉంది. సో ఆ ప్రేమతో ఎలా ఆడించాడు, ఎలా ఆడాడు అనేది కృష్ణలీల. సో ఆల్రెడీ మనకి ఈ టైటిల్తో ఇంత ముందులో కొన్ని ఫిలిం వచ్చింది, కృష్ణ అండ్ హిజ్ లీలా అంటూ ఇట్లా. సో ఎండ్ తీసేసి కృష్ణలీల అని పెట్టారు. సో టైటిల్ మీరే సజెస్ట్ చేశారా ఆర్ ఎల్స్ ఎలా కథ డిమాండ్ చేసిన? యాక్చువల్గా ఫస్ట్ అనుకున్న వర్కింగ్ టైటిల్ వేరండి. తర్వాత ఎప్పుడైతే నేను ఈ మోడిఫికేషన్స్ చేస్తూ ఉన్నానో, నేను మన మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ గారు, భాస్కర్ భట్ల గారు ఉన్నారనమాట. మేము అందరం కూర్చుని ఒకరోజు డిస్కస్ చేసుకుంటూ ఉంటుంటే, భాస్కర్ భట్ల సారు ఏంటి స్క్రీన్ ప్లే ఎంత బ్యూటిఫుల్గా తీసుకొచ్చారు, ఎన్ని కనెక్టింగ్ పాయింట్స్ పెట్టారు, టైటిల్ మీద ఏమనుకుంటున్నారు, టైటిల్ని ఒక్కదాన్ని ఎందుకు హోల్డ్ అయ్యారు అని చెప్తే, లేదు సార్ నేను ఇలా అనుకుంటున్నాను అని చెప్పి నా సజెషన్స్ చెప్పాను అనమాట భాస్కర్ భట్ల గారికి. ఆయన హీఈస్ ద ఫస్ట్ పర్సన్ హూ టోల్డ్ దిస్ టైటిల్ ఈజ్ యాప్ట్. తర్వాత నెక్స్ట్ మేడంకి చెప్పాను, మనం ఇలా వర్క్ చేసాము, ఇదంతా మనం యాక్చువల్గా మన లైఫ్ని లీడ్ చేసేదే భగవద్గీత బేస్డ్ అని నేను నమ్ముతానండి. నేను మన ధర్మాన్ని నమ్ముతాను, నా లైఫ్ని లీడ్ చేస్తాను. ఐ మే నాట్ బి ఏ డివోషనల్ బట్ ఐఎమ్ స్పిరిచువల్ పర్సన్. నేను భగవద్గీతని నమ్మిన తర్వాత భగవద్గీతలో ఉన్న 1% నాకు తెలుసు అంతే అండి. భగవద్గీతలో ఆ 1% తెలుసుకుంటేనే నా లైఫ్ లీడ్ చేసే పర్స్పెక్టివ్ చేంజ్ అయిపోయింది. అంటే 1% మనకు తెలిస్తేనే లైఫ్ ఇలా ఉంది, అలాంటిది ఒక కథని ఆ 1%తో లీడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేదే కృష్ణలీల. సూపర్. సో అలా అసలు కథ అసలు ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది బేసిక్గా? ఇదే అది ఈ మూవీకి స్టోరీ రైటర్ అనిల్ కిరణ్ కుమార్, ఫార్మర్ డిస్ట్రిక్ట్ జడ్జ్ అండి. ఆయన హీఈస్ వెరీ టాలెంటెడ్ పర్సన్, ఇంటెలిజెంట్ పర్సన్ అండి. ఆయన ఒక డిస్ట్రిక్ట్ జడ్జిగా ఉండి కొన్ని 100 క్రైమ్లు, థ్రిల్లర్లు చూశారు. బట్ ఆయన లాంటి ఆయన ప్రేమ అనేదే యూనివర్స్లో గొప్ప లవ్, అంతకు ప్రేమకు మించిన లవ్ స్టోరీ ఏమీ లేదు అని చెప్పి ప్రేమ గురించి ఆయన చెప్పిన విధానానికి ఫిదా అయిపోయానండి. ఆయన పెట్టిన నమ్మకానికి, ఆయన చెప్పిన విధానానికి ఎవరైనా యాక్సెప్ట్ చేయాల్సిందే అండి. ఈ స్టోరీ అంత పవర్ఫుల్ స్టోరీ. ఐఎమ్ జస్ట్ లక్కీ ఎనఫ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ స్టోరీ యాజ్ మై ఫస్ట్ మూవీ అండి.
ఇదంతా స్పాన్ ఉన్న స్టోరీ అండి. ఐఎమ్ జస్ట్ బ్లెస్డ్ టు గెట్ దిస్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ. సూపర్. అసలు ఇన్ని అంటే జడ్జ్ అన్నారా లాయరా? జడ్జి గారు ఫార్మర్ ఆయన ఎన్నో కేసెస్ చూసుంటారు, ఎన్నో క్రైమ్స్ ఇవన్నీ చూసుంటారు. వాటిలో నుంచి ఒక లవ్ స్టోరీ పుట్టిందంటే ఇట్స్ రియల్లీ హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి. మ్యాక్సిమం కేసెస్ అనేవి వస్తున్నాయి అంటేనే బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ లవ్. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పండి, వాట్ ఈజ్ మెంట్ బై లవ్ మీ దృష్టిలో, మీ పర్స్పెక్టివ్లో? లవ్ అంటే త్యాగమే అండి. లవ్ మీన్స్ త్యాగం. ఒక కోరికలు లేనిది. ఇప్పుడు మనం ఒకరిని లవ్ చేస్తుంటే వాళ్ళు మనల్ని లవ్ చేయాలి అనుకోవడం ఇట్స్ ఎ బిజినెస్, అరే డీల్, కాంట్రాక్ట్, ఎనీథింగ్. ఓకే, మరి ఎక్స్ప్రెస్ చేయకుండా తెలియదు కదా లవ్ అంటే. ఎక్స్ప్రెస్ చేసి వాళ్ళు కూడా తిరిగి లవ్ చేస్తే అది బిజినెస్ ఎట్లా అవుతుంది? లవ్వే కదా అది లవ్. ఇప్పుడు బాధ్యత, వాళ్ళు ప్రేమించాలి అనుకోవడం అది వాళ్ళ ఇంట్రెస్ట్. వాళ్ళ ఇంట్రెస్ట్. ఓకే, సో వాళ్ళ ఇంట్రెస్ట్ వదిలేస్తే ఇంకా నైస్. సో మీరు చెప్పండి, వాట్ ఈస్ మెంట్ బై లవ్ మీ దృష్టిలో? అదే నాకు చెప్పినట్టు లైక్ ఇట్ కీప్స్ చేంజింగ్ విత్ ఏజ్. మనం మీకు ఏజ్ ఏంటి ఇప్పుడు? నా ఏజ్ గురించి ఎందుకు? ఓకే, సో వెన్ యు ఆర్ వెరీ యంగ్, అంటే మనం టీనేజ్లో లవ్ చేస్తున్నప్పుడు అవర్ లవ్ ఇస్ డిఫరెంట్. ఓకే, సమ్ టైమ్స్ ఐ ఫీల్ దట్ ఈస్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ లవ్. ఎందుకంటే కారణం లేకుండా వీ విల్ నో దట్ ఏదో లవ్ చేస్తున్నాం, రీజన్ అన్నీ ఉండవు. ఐ లవ్ హర్ ఆర్ ఐ లవ్ హిమ్ అంటాం. ఆ రీజన్స్ లేకపోయినా ఒక లవ్ ఉంటుంది చూడండి. ఐ థింక్ దట్స్ ద మోస్ట్ ప్యూరెస్ట్. అండ్ వీ డోంట్ నో వై వీ లవ్. ఎందుకు అని ఆలోచిస్తూ ఉంటాం. బట్ వీ స్టిల్ లవ్ దట్ పర్సన్ నో మ్యాటర్ వాట్. మా ఫ్రెండ్స్ చెప్తూ ఉంటారు, అందరూ చెప్తూ ఉంటారు, వద్దు అమ్మాయి వద్దు, బాలే అమ్మాయి బ్యాడ్ అంటే, ఇక్కడ అబ్బాయి బ్యాడ్ వద్దు, నువ్వు ఎందుకు ఆ అబ్బాయిని లవ్ చేస్తున్నావు? బట్ అవర్ హార్ట్ స్టిల్ కీప్స్ గోయింగ్ అవుట్ టు దట్ పర్సన్. సో దట్ ఈస్ మ్యాజిక్, దట్ ఈస్ లవ్. అదేదో పాస్ట్ లైఫ్లో మేబీ ఆ సోల్ కనెక్షన్ ఉండుంటుంది, అది లేకపోతే రాదు. సో ఈ సినిమాకి నేను థీమ్కి కనెక్ట్ చేస్తున్నాను. బట్ ఐ థింక్ దట్ చేంజెస్ వెన్ వీ గ్రో ఓల్డ్. మాకు లవ్ అంటే చాలా లైక్ బోరింగ్ డెఫినేషన్. నిజంగా కంపాటబిలిటీ ఉండాలి. లిటరలీ మ్యాట్రిమోనీ సైట్లో ఎలా ఉంటుందో అట్లా అయిపోద్ది. లైక్ లవ్ ఇంపార్టెంట్, కెరీర్ ఇంపార్టెంట్ అంటే ఏం చెప్తారు? ఫస్ట్ కెరియర్ని లవ్ చేయడం ఫస్ట్ ఇంపార్టెంట్. దట్ ఈస్ ద ఫస్ట్ థింగ్. ఓకే, ఐ మీన్ ఐమ్ జస్ట్ సేయింగ్ బికాస్ వీఆర్ ఆల్ ఇన్ అ కెరియర్ వేర్ సినిమా అనేది ఐ థింక్ ఇట్స్ ది ఓన్లీ కెరియర్ వేర్ నోబడి పుషెస్ యూ. ఎవరు సినిమాకి వెళ్ళాలి నువ్వు అని ఎవరు పుష్ చేయరు. సో సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరూ ఏదో ఒక ఫైట్ చేసి ఇండస్ట్రీలోకి వస్తారు. అండ్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు మీ వన్ ఆఫ్ ద టఫెస్ట్ ఇండస్ట్రీస్ టు క్రాక్. అది మన ఇండియన్ సినిమా అయితే ఇట్ ఇస్ సో టఫ్. చాలామంది వస్తూ వెళ్తూ ఉంటారు. హైదరాబాద్ సిటీ కానీ, ముంబై కానీ, బిగ్గెస్ట్ సిటీస్ ఆడిషన్స్ ఇస్తూ ఉంటారు రోజు. ఆ ఒక హడావిడిలో, ఆ ఒక డెన్స్ పాపులేషన్ మధ్య నువ్వు వచ్చి నిలబడి నీ సినిమాలు చేస్తావంటే యూ షుడ్ బీ అ ఫైటర్ అండ్ యూ షుడ్ లవ్ యువర్ జాబ్. సో దట్ ఈస్ ద బిగ్గెస్ట్ థింగ్. ధన్య గారు చెప్పింది పర్ఫెక్ట్ అండి. మనం ఇప్పుడు ధన్య గారు లాంటి వాళ్ళకి ప్యాషన్, ప్రొఫెషన్ ఒకటే. ఇప్పుడు మనం కెరీర్ అనుకుని ఇంపార్టెంటా, ప్యాషన్ ఇంపార్టెంట్ అంటే ఫస్ట్ మన రెస్పాన్సిబిలిటీ ఇంపార్టెంట్ అండి. మనల్ని పేరెంట్స్ మనకి లైఫ్ని ఇచ్చి, ఓకే, వాళ్ళు పెద్ద అయ్యి మన మీద ఎన్నో హోప్స్ పెట్టుకుని వాళ్ళని ఎంటీ హ్యాండెడ్స్లో నిలబెట్టి మన ఎంటీ పాకెట్స్లో వాళ్ళకి చూస్తూ ఉంటే దట్ ఈజ్ నాట్ జస్టిస్ అంటానండి. ఫస్ట్ బేసిక్ థింగ్గా మనం కొంచెం వాళ్ళకి ఆ డిపెండెన్సీ లేకుండా, వాళ్ళు ఇబ్బంది పడకుండా, వాళ్ళు హ్యాపీగా చూసుకునేది ఫస్ట్ కెరీర్ కింద నేను అనుకుంటాను. ఆ తర్వాత మన ప్యాషన్తో మనం ఏం డీల్ చేస్తున్నాం అనేది దట్ విల్ బి ద సెకండ్ ప్రయారిటీ అని నాకు అనిపిస్తుంది. సూపర్. సో ఇప్పుడు దీన్ని అంటే ఏ జోనర్లో పెట్టచ్చు ఈ మూవీని? ఇది ఒక సూపర్ న్యాచురల్ లవ్ స్టోరీ అండి, ఒక సూపర్ న్యాచురల్ లవ్ స్టోరీ. యా. సో ఎప్పుడు అంటే నాకు తెలిసి ఈ టైప్ ఆఫ్ ఎక్కడ నేను చూసి ఉండను, నేనైతే చాలా చూశాను, బట్ నాకు ఈ టైప్ ఆఫ్ జోనర్ నాకు కనపడలేదు. సో సంథింగ్ ఇంట్రెస్టింగ్ ఏదో ఉండబోతుంది. సో ఏదన్నా ట్విస్ట్ లాంటిది ఆర్ ఎల్స్ ఏదైనా మెసేజ్ లాంటిది సినిమా త్రూ ఏదైనా ఇవ్వబోతున్నారా? సినిమా ద్వారా మనం చెప్పాలనుకుంటుంది చాలా సింపుల్ అండి. పునరపి జన్మం, పునరపి మరణం. నువ్వు లైఫ్లో నీ జన్మలో నీతో ప్రయాణించే ప్రతి వ్యక్తి
నీతో గత జన్మలో అనుబంధం కలిగిన వారే ఉంటారు, ఓకే. వారికి నీ ప్రేమను పంచు అని చెప్పాలనుకున్నాం. అంటే ఇప్పుడు మీ బెస్ట్ ఫ్రెండ్స్, మీ పేరెంట్స్, లేదంటే మీ నార్మల్ ఫ్రెండ్స్ కానీ వీళ్ళందరూకి మీరు కనెక్ట్ అయ్యి మీరు లైఫ్ని లీడ్ చేస్తున్నారు అంటే వాళ్ళు గత జన్మలో కూడా ఒక రిలేషన్ మీతో ఉన్నారు. అందుకనే మీకు వచ్చి కనెక్ట్ అవుతూ ఉంటారు కొంతమంది. దాన్ని మనం రెస్పెక్ట్ చేయాలి అని చెప్తున్నాను. అంటే చాలా వరకు మనకు పెద్దలు చెప్తూ ఉంటారు, లాస్ట్ జన్మ ఏదైతే ఉంటుందో అది మానవ జన్మ అంటూ ఉంటారు కదా, మరి దానికి ఎట్లా? మా భగవద్గీత ఏం చెప్తుందంటే అండి, వాట్ ఎవర్ ద లాస్ట్ థాట్, మానవ జన్మ అనేది విల్ నాట్ బీ ద లాస్ట్ జన్మ అని చెప్పి ఐ డోంట్ థింక్ సో. దిస్ విల్ బీ ద అల్టిమేట్ లైఫ్ అండి. మనం మనిషిగా పుట్టాము అంటేనే ఎంతో లక్కీ అయితేనే మనం ఇది డీల్ చేస్తాం. కానీ మనిషిగా పుట్టిన తర్వాత పెద్దానికి ఒక పర్పస్ ఉంటుంది మన లైఫ్కి కూడా. సో ఆ పర్పస్ని, ఆ గోల్ని మనం ఫుల్ఫిల్ చేయకుండా లైఫ్ని అన్ఎక్స్పెక్టెడ్గా లీడ్ చేస్తే ఏమవుతుంది అనే ఆన్సర్ కృష్ణలీలతో చెప్తామండి. వావ్. సో మీరు బిలీవ్ చేస్తారా ఇలా గత జన్మ ఉంటుంది ఎట్లా? ఉంటుందండి, మనకి ప్రతి ఒక్కళ్ళు ఊరికే కనెక్ట్ అవ్వరు కదా. అవును. సో డెఫినెట్లీ ఉంటుందని మీరు బిలీవ్ చేస్తారు. సో మీరు బిలీవ్ చేస్తారు పోనీ? నాకు స్ట్రాంగ్ ఎవిడెన్స్ కాదు, స్ట్రాంగ్ థియరీస్ నేను చదవలేదు ఇంకా. బట్ లాట్ ఆఫ్ పీపుల్ బిలీవ్ ఇట్. అది నేను ఆర్గ్యూ చేయను. ఉంటుందేమో అన్నట్టు ఆ స్టేజ్లో ఉంది. ఉంది, ఉండకపోతే లేదు అన్నట్టు. బట్ నేను ఒక ఇంటర్వ్యూలో చెప్పా, నాకు ఉంటే బాగుంటుంది అని. ఎందుకంటే నాకు నెక్స్ట్ లైఫ్లో పవన్ కళ్యాణ్ గారిని కలిసే అవకాశం. నెక్స్ట్ లైఫ్ ఎందుకండి, ఇక్కడ అయిపోతుంది కదా. ఇప్పుడు అవునంటారు. నెక్స్ట్ లైఫ్లో నేను పవన్ కళ్యాణ్ గారు యంగ్గా ఉన్నప్పుడు, నేను ఆయన ఏజ్లోనే ఉన్నప్పుడు మేము కలవాలి. చాలా పెద్ద డ్రీమ్. ఇలా సో అందుకే నేను రీబర్త్లో బిలీవ్ చేయాలి అనుకుంటాను. సో గెస్ట్ చేయండి, మీరు గత జన్మలో ఏమై ఉంటారు? గత జన్మలో నాకు తెలిసి అల్లరి పిల్ల, మేబీ క్వీన్, రెబెల్లెస్ క్వీన్. ఇక్కడ ఇప్పుడు ఈ టైంలో అల్లరి చేస్తున్నారంటే గత జన్మలో చాలా సైలెంట్ అయ్యి ఉంటారు. ఆపోజిట్ ఉంటారు డెఫినెట్లీ. మేబీ యా. సో ఇప్పుడు మీరు ఇందులో చూసుకున్న మీ క్యారెక్టర్స్ 2-3 వేరియేషన్స్ కనిపిస్తున్నాయి నాకు. అంటే ఒక మహర్షి లాగా సంథింగ్, అది కూడా మీరే చేశారు కదా, అస్సలు గుర్తుపట్టడానికి కూడా లేదు. సో అంటే ఏంటి ఆ మహర్షి, అది థీమ్ ఎట్లా సెట్ చేస్తున్నారు ఏంటి అసలు ఆ క్యారెక్టర్ని? సెయింటా? ఓకే, మీరు చెప్పింది కరెక్టే. అది మనం కనెక్టింగ్ ఫ్యాక్టర్స్, సింక్ ఫ్యాక్టర్స్ మనం ఎదుగుతామండి. కానీ యాక్చువల్గా ప్రతిదీ సింక్లో జరుగుతుందని నేను నమ్ముతాను. ఓకే. ఎలా సింక్ అవుతుంది అసలు, ఈ కనెక్షన్ ఫ్యాక్టర్స్ ఏంటి అనేది మనకి మూవీ చూస్తే బాగా అర్థమవుతుంది. ఓకే. సో మోషన్ పోస్టర్ కూడా సంథింగ్ 2 మెర్జ్ చేసి పెట్టినట్టు ఉంది. ఇట్స్ లుక్ డిఫరెంట్. అది ఎవరి ఐడియా ఇంతకీ? నాదేనండి. మీదేనా? సో ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ఆడియన్స్ కూడా చాలా మంది ఏంటంటే స్క్రీన్ ప్లే అండ్ కంటెంట్ చూస్తున్నారు. సో మీరు కంటెంట్ పరంగా మా ఆడియన్స్ని 2 hours ఎంతసేపు కూర్చోబెట్టగలుగుతున్నారు ఏంటి? అసలు సినిమాకి యాక్చువల్గా ఇప్పుడే మీరు చెప్తున్నారు, ఆడియన్స్ ఇప్పుడు ఐఎమ్ నోవేర్ అండి, ఐ డోంట్ హ్యావ్ ఎనీ బ్యాక్గ్రౌండ్. స్టిల్ ఒక టీజర్ వదిలితేనే మాకు ఇంత పాజిటివ్ రెస్పాన్స్ వచ్చి ఇంత బజ్ క్రియేట్ అయింది అంటేనే ఆడియన్స్కి ఎక్కువ క్యాలిక్యులేషన్స్ అవసరం లేదు, ఎక్కువ పాయింట్స్ అవసరం లేదు. చెక్ లిస్ట్ లాగా మనం ఒక 100 పాయింట్స్ ఉన్నాయి, ఇంతమంది ఉన్నారు అని చెప్తే ఆడియన్స్ రారండి. ఆడియన్స్ ప్రతి కంటెంట్ చూపించిన ప్రతిసారి డిసైడ్ అయిపోతారు. దే ఆర్ వెరీ పవర్ఫుల్, దే ఆర్ ఎక్స్పర్ట్స్ అయిపోయారు. ఎలా ఉంటుందంటే టీజర్ వచ్చిందా, ఇది మనం చూడగలమా, పోస్ట్ వదిలిందా, ప్రతి దానికి డిసైడ్ అయిపోతారు. అలా డిసైడ్ అయ్యి మాకు ఇంత బజ్ ఇచ్చిన ఆడియన్స్ని మేము బిలీవ్ చేసి వాళ్ళ థియేటర్కి వస్తున్నామండి. సో మీకు డ్రీమ్ ఫుల్ఫిల్ అయిపోయిందా మీది? అంటే డ్రీమ్ క్యారెక్టర్స్, డ్రీమ్ రోల్స్ లాంటివి ఏమంటే ఫుల్ఫిల్ అయిపోయింది? అంటే మాక్సిమం అనుకుంటున్నవన్నీ ఫుల్ఫిల్ అయిపోతున్నాయి. బయోపిక్స్ చేయాలని ఉంది. ఓకే. సో ఒకవేళ చేయాలనుకుంటే ఎవరిది చేద్దాం అనుకుంటే? చెప్పాను యాక్చువల్లీ, శ్రీదేవి మ్యామ్. ఓకే, శ్రీదేవి. అండ్ మీరు హత్యలో పోలీస్ క్యారెక్టర్ చేశారు కదా, అబ్బా అసలు నేను చూసి అంత ధన్యగారేనా ఏమో ఇంత ఉన్నారేంటి, అదే ఎక్సైటింగ్ గా ఉంటది. ఒక సినిమాలో ఒక స్టీరియోటైప్ బ్రేక్ చేసి చేయడమే ఒక ఆర్టిస్ట్. ఒక డిఫరెంట్ క్యారెక్టర్స్ లో డిఫరెంట్ గా చూసి అమ్మా ధన్యగారేనా ఇంత చేస్తున్నారు, ఎలా చేస్తున్నారు అనిపించింది. నైస్.
అండ్ నవంబర్ 7న థియేటర్స్లోకి రాబోతుంది కాబట్టి మీ తరపున మా ఆడియన్స్కి ఏం చెప్పాలో ఒకసారి చెప్పేస్తే. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ కమ్ టు థియేటర్స్, వాచ్ అవర్ బ్యూటిఫుల్ సూపర్ న్యాచురల్ లవ్ స్టోరీ. మీకు ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఈ స్టోరీతో మేము మీకు అందించడానికి రెడీగా ఉన్నాము. మీరు ఇచ్చిన ఇప్పటిదాకా రెస్పాన్స్కి మేము చాలా గ్రేట్ఫుల్ ఉన్నాము. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ కమ్ అండ్ వాచ్ ఓన్లీ ఆన్ థియేటర్స్ ఆన్ November 7th నియర్ బై యూ. సూపర్. సో ఇప్పుడు మీరు చెప్పండి. నోవరీస్. కొత్తగా మహాసేన్ విజువల్స్తో కృష్ణలీల ఫస్ట్ పిక్చర్తో బయటకు అడుగు పెట్టాం. జనాలు ఆదరిస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ. ఇప్పుడు మీ ఫేవరెట్ హీరో స్టైల్లో చెప్పండి. స్టైల్ అంతా లేదు. ఓకే, సో కృష్ణలీల సినిమా November 7th తెర మీదకి వస్తుంది. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఒక కొత్త హీరో ఇంట్రడ్యూస్ అవబోతున్నాడు. సో ఆయనకి మీరు నాకు ఎంత ప్రేమ, సపోర్ట్, అఫెక్షన్, లవ్ అంత ఇచ్చారో ఆయనకి కూడా అలానే సపోర్ట్ ఇవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం ప్రొడ్యూసర్స్ మహాసేన్ విజువల్స్ వాళ్ళు కూడా అడుగు పెడుతున్నారు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి. సో కొత్త వాళ్ళని సపోర్ట్ చేయడం మీ సిగ్నేచర్, మీ స్టైల్ అది. సో ప్లీజ్ థియేటర్కి వచ్చి సినిమాని చూడండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ లవ్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.